సంపూర్ణంగా కరెంటుని ఈ రాష్ట్రంలో ఇవ్వగలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, ఆ పాలన సంబంధించినటువంటి అనుభవం. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అవకాశం ఉందంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున పెంచడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ని, RRR ని, హైదరాబాద్ నగరంలో మూసీ నది సంబంధించిన రిజర్వేషన్, అలాగే ప్రతి జిల్లాల్లో ఒక ఉత్పత్తి రంగాన్ని పెంచుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని బాగుపరచడానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని బాగా పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అవసరమైనటువంటి విద్యుత్ రంగానికి సంబంధించి 2029-30 నాటికి 2050 నాటికి అంచనాలు వేసుకొని దానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకి తీసుకొని పోతా ఉన్నాం. 2029-30 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీతో, గాలితో, సూర్యుడితో, నీటితో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తును కూడా మనం తయారు చేసుకోవాలని చెప్పి విండ్ పవర్ ని, సోలార్ పవర్ ని, అట్లాగే ఫ్లోటింగ్ సోలార్ ని, పంప్ స్టోరేజ్ ని, రకరకాల సంబంధించిన విద్యుత్ ఉత్పత్తిని దాదాపు 20,000 మెగావాట్లని 2029-30 నాటికల్లా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అంటే పొల్యూషన్ లేనటువంటి విద్యుత్తును కూడా మనం ఈ రాష్ట్రానికి అందించడమే కాదు, ఆ అందించడం ద్వారా ఇక్కడ ఉత్పత్తి జరిగేటువంటి వస్తువులకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేటట్టుగా కూడా చేస్తా ఉన్నాం. ఇది విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అంశం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందాకే స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు చెప్పారు, ఒక గ్రామం పోతే 95% ప్రజలు 200 యూనిట్ లోపల కరెంటు ఉచితాన్ని ఈ రోజు అందుకుంటున్నారు. ఎవరు బిల్లు కట్టుకున్న వాళ్ళు ఉచిత జీరో బిల్లు ఇస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకుంటున్నటువంటి కుటుంబాలందరికీ, దాదాపు 50 లక్షల కుటుంబాలకి, రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకి ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత కరెంట్ ని అందించగలుగుతా ఉన్నాం. మరి ధనిక రాష్ట్రం, బాగా ఆదాయం ఉన్న రాష్ట్రం, ఆ రోజు మీలాగా అప్పులు వేసి మా గొప్ప చెప్పకుండా ఒక ధనిక రాష్ట్రాన్ని మీకు గొప్ప చెప్తే, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం 200 యూనిట్లు వాడుకోవటానికి ఉచితంగా ఆనాడు కరెంటు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు ఎందుకు ఆలోచన చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఇవాళ మాకు ఆర్థిక భారం ఉన్నప్పటికి కూడా ప్రజలకి మనం న్యాయం చేయాలి, పేదవాళ్ళకి ఖర్చు భారం తగ్గించాలనేటువంటి ఆలోచనతో 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 29 లక్షల పంప్ సెట్లన్నిటికి కూడా 29 లక్షల పంప్ సెట్లకి, అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లన్నిటికి కూడా ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటు సంబంధించినటువంటి డబ్బుని రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ప్రతి నెల డిస్కమ్ కి డబ్బులు కడుతూ సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయల రైతుల పక్షాన కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిబద్ధత చేస్తున్నటువంటి పని. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ఆలోచన కూడా చేసింది. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని, వారి అభివృద్ధే ఈ రాష్ట్ర అభివృద్ధి అని ఆలోచన చేసింది. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని మీకు అందించాలని, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలను అందించాలనే లక్ష్యంతో మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ సంవత్సరానికి
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించాం. ఈ సంవత్సరం కూడా 20,000 కోట్ల టార్గెట్ దాటుతాం. ఎందుకు మహిళలకు ఇస్తా ఉన్నారని చాలా మంది, మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ కోసం పుట్టామని చెప్పారు కదా, మరి ఈ 10 ఏళ్లు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకి వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా.